వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావుపై ఎమ్మెల్సీ కవిత సంచలన ఆరోపణలు చేసిన నేపథ్యంలో కేటీఆర్ ట్వీట్ చేశారు. కేటీఆర్ ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కాళేశ్వరం అవినీతిలో హరీష్ రావు ఉన్నారని కవిత అన్నారు. కేసీఆర్ కు అవినీతి మరకలు అంటించింది హరీష్ రావు, సంతోష్ రావులే అని కవిత సంచలన ఆరోపణలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలను పరోక్షంగా ఖండిస్తూ కేటీఆర్ హరీష్ రావుకు మద్దతుగా నిలిచారు. మాజీ మంత్రి హరీష్ రావుపై ఎమ్మెల్సీ కవిత చేసిన సంచలన వ్యాఖ్యలకు కౌంటర్ గా కేటీఆర్ సంచలన ట్వీట్ చేశారు. బీఆర్ఎస్ పోస్ట్ చేసిన వీడియోను ఆయన రీట్వీట్ చేశారు. అందులో ఇది మా డైనమిక్ లీడర్ హరీష్ రావు ఇచ్చిన మాస్టర్ క్లాస్ అని క్యాప్షన్ ఇచ్చారు. అలాగే కేసీఆర్ ప్రియ శిష్యుడి నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు ఇరిగేషన్ శాఖ గురించి నేర్చుకొని ఉంటారని ఆశిస్తున్నా అని పేర్కొన్నారు. అంతకుముందు కవిత మాట్లాడుతూ మా నాన్నపై సిబిఐ ఎంక్వైరీ వేశారు. కడుపు రగిలిపోతోంది. తరతరాలకు తరగని ఆస్తిని కేసీఆర్ తెలంగాణ ప్రజలకు ఇచ్చారు. కేసీఆర్ కు తిండి మీద, డబ్బు మీద యావ ఉండదు. ఇదంతా హరీష్ రావు, సంతోష్ రావు వల్లే జరిగింది అని ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి. వీరి వెనుక సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని కవిత ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి దమ్ము, ధైర్యం ఉంటే వారిద్దరిపై విచారణ జరిపించాలని సవాల్ చేశారు. హరీష్ రావు వల్లే కేసీఆర్ కు ఈ రోజు ఈ పరిస్థితి వచ్చింది. సంతోష్ రావు, హరీష్ రావు ఇద్దరు అవినీతి కొండలు. కాళేశ్వరం కేసులో హరీష్ రావుదే ముఖ్య పాత్ర. హరీష్ రావు అవినీతి చేశారు కాబట్టే రెండోసారి ఆ శాఖను కేసీఆర్ ఇవ్వలేదు. కేసీఆర్ చుట్టూ ఉంటూ ఆయన పేరు చెప్పుకొని చెత్త పనులన్నీ చేసి కేసీఆర్ కు మరకలు అంటించారు. ప్రజల గురించి కేసీఆర్ ఆలోచిస్తే సొంత ప్రయోజనాల గురించి వాళ్ళు ఆలోచించారు అని ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ గారికి పైసల మీద ఆశ లేదు. పాపం ఆయనకు మీటింగ్ పెట్టాలంటే కూడా పైసలు ఎప్పుడు కావాలంటే అప్పుడు చూస్తారు ఎక్కడున్నాయని, కానీ అప్పటిదాకా ఆలోచన కూడా చేయరని. మరి అటువంటి కేసీఆర్ గారి మీద ఇంత కుట్రపూరితంగా అభాండాలు ఎందుకు వేస్తున్నారు? వేసేటటువంటి అవకాశం ఎవరిచ్చారు అన్నది కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా ఆలోచన చేయాలి. తెలంగాణ ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఎందుకోసం వస్తుంది కేసీఆర్ గారికి అవినీతి మరక ఎవరి వల్ల అంటింది? అలా అది ఆలోచన చేసుకోవాలి కదా మనం కూడా. కొంతమంది కేసీఆర్ గారి పక్కన ఉన్నటువంటి వాళ్ళు కేసీఆర్ గారి పేరు చెప్పుకొని అనేక రకాలుగా లబ్ధి పొంది వారు చేసినటువంటి అనేక చెత్త పనుల వల్ల ఇవాళ కేసీఆర్ గారి పేరు బద్నామయ్యే పరిస్థితి వచ్చింది. అయినా మళ్ళీ వాళ్ళనే మోస్తాం, అయినా మళ్ళీ వాళ్ళనే ముందుకు తీసుకెళ్తామని అనుకుంటే పార్టీ ఎట్లా ముందటికి పోతుంది? ఒక బిడ్డగా నిజంగా నేను బాధపడతా ఉన్నాను. ఇవాళ 5 సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా చేసినటువంటి హరీష్ రావు గారిది మేజర్ పాత్ర లేదా దీంట్లో? అందుకే కదా కేసీఆర్ గారు వారిని సెకండ్ టర్మ్లో తప్పించిండ్రు. ఈ మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్లో కేసీఆర్ గారికి మరక అంటిందంటే 2-3 వ్యక్తులు కారణం. మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకలైతే, హరీష్ రావు గారు ఒకలైతే, మేఘా కృష్ణారెడ్డి గారు ఇంకోటి, మేఘానో బోగానో ఏదో. ఈ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు అందరితో కుమ్మక్కై కేసీఆర్ గారు ప్రజల కోసం ఆలోచన చేస్తే, నీళ్ళ కోసం ఆలోచన చేస్తే, వీళ్ళు సొంత వనరుల కోసం, డెవలప్మెంట్ కోసం, ఆస్తులు పెంచుకోవడం కోసం ఆలోచన చేసి ఇవాళ మీ వల్ల రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి, తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వ్యక్తి, కేసీఆర్ గారి కాలి గోటికి సరిపోని వ్యక్తి, ఆయన నిలబడి కేసీఆర్ గారిని చెయ్యెత్తి చూపించి కేసీఆర్ గారి మీద సిబిఐ ఇవాళ నేను వేస్తా అని చెప్తున్నాడంటే కారణం ఎవరు దీనికి? నేను భరించిన ఇదే హరీష్ రావు గారు, ఇదే సంతోష్ రావు గారు అనేక కుట్రలు చేసినా కూడా భరించిన. నా మీద ఓపెన్గా మీడియా మిత్రులందరితో రకరకాల మాటలు చెప్తే కూడా నేను భరించిన. నా పర్సనల్ అటాక్కి నేను ఎప్పుడు కూడా వాళ్ళను ఇంతవరకు పేరు పెట్టి పిలవలేదు, మాట్లాడలేదు. ఫస్ట్ టైం చెప్తున్నా నేను. ఎందుకోసం చెప్తున్నా? కేసీఆర్ గారికి ఈ వయసులో సిబిఐ ఎంక్వైరీ ఏందండి? ఎందుకోసం ఆ కర్మ పట్టింది? ఎందుకు భరించాలి? ఇటువంటి వాళ్ళని చూస్తూ ఎందుకోసం ప్రొటెక్ట్ చేసుకోవాలి? బీఆర్ఎస్ పార్టీ తమ్ముల కోపం రావచ్చు, కానీ వాస్తవాలు చేదుగున్నా అప్పుడప్పుడు మాట్లాడుకుంటేనే, మందు తీసుకుంటేనే ఆరోగ్యం మంచిగా అవుతుంది.